మంచి కాలం రాకపోతుందా అనే ఆశ రైతును అరకపట్టేలా చేస్తోంది. గతం మిగిల్చిన చేదు అనుభవాలను చెరిపేసుకుని సీజన్ ఆరంభం కాగానే సరికొత్త ఆశలతో కాడిపట్టిన అన్నదాతకు అడుగడుగున ఆటంకాలే, ఆది నుంచి పరీక్షలే, ఊరించి ఉసూరిమనిపించి కాలం రైతన్నను నట్టేట ముంచుతోంది. ముందర వానకు వేసిన విత్తు నీలుకుపోతోంది. మొలిచిన పత్తి మొక్క వాడిపోతోంది. నెల రోజులుగా కనికరించిన మేఘాన్ని వేడుకుంటూ వానరాక కోసం ఎదురు తెన్నులు చూస్తున్న అన్నదాత పోత నీటితో మొలక ప్రాణం నిలుపుగెట్టేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. కొడిగడుతున్న ఆశలను నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు కర్షకుడు. కలిసిరాని కాలంలోనూ కాడినే నమ్ముకొని కాలం వెళ్లదీస్తున్నాడు. పెట్టిన పెట్టుబడి, పడ్డ శ్రమ ఎక్కడ వృధా అవుతుందోనని తత్తరపడుతున్నాడు. జూన్లో అనుకూలించిన వాన నెల తిరిగేలోగా ప్రతికూలిస్తుందని పసిగట్టలేకపోయాడు. ఎల్నినో హెచ్చరికలున్నా కర్షకుడిపై ప్రకృతి కనికరించిందని భ్రాంతి చెందాడు. తన కలలు కల్లలని తెలుసుకుని తల్లడిల్లుతున్నాడు. నిరుటి కంటే అధికంగా ఏడాది పత్తి సాగైందంటే దానికి జూన్లో పడ్డ వానలే కారణం. విత్తనం కావలసినంత అందుబాటులో ఉండడం, వానలు అనుకూలంగా కనబడ్డంతో రైతులు మరో ఆలోచన లేకుండా పత్తి విత్తనం వేశారు. ఇప్పటికే 1-2 సార్లు విత్తిన రైతులు ఉన్నారు. కానీ ఇప్పుడు పత్తి చేలు చూస్తే ఎక్కడ చూసినా ఖాళీలు వాడుతున్న మొక్కలతో దయనీయంగా కనిపిస్తున్నాయి. చినుకు జాడ లేకపోగా ఎండలు ప్రతాపం చూపుతున్నాయి. దీంతో రైతుల కష్టానికి అంతే లేకుండా పోయింది. నెల అవుతుంది పంట వేసి, ఎండలు బాగా వస్తున్నాయి. పంట చేలు అన్నీ ఎండిపోతూ ఉన్నాయి. పెట్టుబడులు బాగానే పెట్టుకుంటూ వస్తూ ఉన్నాము. అవి వస్తాయా రావా కూడా తెలియదు మాకు. కానీ మేము చేస్తూనే ఉన్నాం, ఇట్లా పోరాడుతూనే ఉన్నాం, కష్టపడుతూనే ఉన్నాము. దాదాపు ఒక 5-6 ఎకరాల దాకా వేసినాం. ఆశతోటి వేసినాం, అప్పులే తెచ్చి పెడుతున్నాం. ఈ పాటికి వర్షాలు ఉంటే బాగానే ఇంత లోతుండేది చేను. వర్షాలు లేక ఇట్లా అవుతుంది. లేక చాలా వరకు ఇది ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు మొలక ఎండిపోతుంది. పెద్ద చేయాలి, వర్షాలు పడ్డాయి, మొలిచింది కానీ మళ్ళీ వర్షాలు లేక అంత ఎండిపోతున్నాయి. చేను మొత్తం చచ్చిపోతుంది. 5 ఎకరాలు మొత్తం చచ్చిపోతుంది. పెట్టుబడులు పత్తి గింజలకే 25,000 అయినాయి. మళ్ళీ మన అడుగు మందులో 30,000 వచ్చింది. 50,000 దాటినాయి. దున్నుకమ్మ 10,000 అయినాయి. 65,000 వచ్చింది. గుడ్ల మేత ఇబ్బంది ఉంది. ఈ చేను అట్టిన అయింది, చాలా ఇబ్బందిగా ఉంది ఘోరంగా. ఇప్పుడు మంది విషయాలు దాగి చచ్చే రోజులు ఉన్నాయి. నల్గొండ జిల్లాలో 5,73,942 హెక్టార్ల విస్తీర్ణంలో వివిధ పంటల సాగుకు జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఇప్పటి వరకు జిల్లాలో సుమారు 3 లక్షల హెక్టార్ల విస్తీర్ణం సాగులోకి వచ్చింది. అధికంగా పత్తి 2,35,000 హెక్టార్లకు పైగా సాగైంది. జిల్లాలో 59 మండలాల్లోని 5 డివిజన్లలో తీవ్ర వర్షపాత లోటు కనిపిస్తోంది. జులై నెలలో 170.9 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా కేవలం 44.4 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే కురిసింది. ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవటం రైతన్నను తీవ్రంగా కలవరపరుస్తోంది. 4 ఎకరాలు కౌలు పడితే కూలి చేసుకున్న దానికన్నా ఈ వ్యవసాయం చేసింది వెళ్ళిపోదుమా ఊకుందామా అనే పరిస్థితులు ఉంది. ఈ బాధలు, ఈ శరలు చేస్తే ఏం లేదు, అంతా ఆరుబట్టింది, ఎండిపోయే తరానికి వచ్చింది. 4 ఎకరాలు మంది భూమి కౌలు పడి చేస్తున్నా. ఆ కౌలు వెళ్తుందా వెళ్ళదా అది కూడా నాకు ఏమాత్రం నమ్మకం లేదు. ఇంతకుముందు నేను నల్గొండ అమలు పని చేసుకునేది. అట్లా చేసుకున్నా రోజు 200-300 పొట జీవనం మనం నడిచేది. ఆ పొట జీవనం కూడా నడవకుండా అయిపోయింది ఈ సంవత్సరం. ఈ పాటికి చెట్టుకు ఒక 4-6-7 కాయల దాకా పడే అవకాశం రావాలి. 2 నెలల చేల చిల్లర అయిపోయినాయి. అటువంటి పరిస్థితి 60 రోజుల్లో ఏమాత్రం ఏం లేదు. ఇంకా ఊడకొచ్చింది, అంత ఆరిపోతుంది. తొలకరి వర్షాలు ముందుగా వచ్చాయన్న ఆనందంతో అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టి పత్తి, వరి, ఇతర వివిధ పంటలు సాగు చేశారు. ముందుగా ఉరించిన వర్షాలు తర్వాత ముఖం చాటేశాయి. ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో మొలిసిన మొక్కలు ఎండిపోతున్నాయి. మొలకెత్తిన మొక్కలు కళ్ల ముందే ఎండిపోతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితి అన్నదాతల్లో నెలకొంది. కొందరు రైతులు పంట ఎండిపోతుండడం చూస్తూ ఊరుకోలేక బిందెలతో నీరు పోసి మొక్కలను బ్రతికించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. విత్తనం, అడుగుమందు, అరకల కోసం ఇప్పటికే వేలకు వేలు ఖర్చు చేసిన అన్నదాతల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. సార్, నేను 7 ఎకరాలు వేసిన, ఇప్పుడు అంతా ఎండిపోతుంది వర్షం లేక. పెట్టుబడి మీద పడుతుంది. మనకి ఇప్పుడు పరిస్థితి ఏంది, మందు బస్తాలకు, విత్తనాలకు కూడా మాకు వెళ్తట్లేదు సార్. మరి ఏం చేయాలి సార్? వర్షం లేక మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. మాకు పెట్టుబడులన్నీ మీద పడుతున్నాయి. మేము ఇప్పుడు ఎరువులు బస్తాలు, ఒక్కొక్క బస్తా 1,250 రూపాయలు సార్ బస్తాకు. మేము అట్లా ఆ విధంగా పెట్టాము. ఇప్పుడు ఒక చేతికి వస్తలేదు పంట. మేము ఏం చేయాలి సార్?
పెట్టిన పెట్టుబడులు, చేసిన అప్పులు అన్నదాతలను అయోమయంలో పడిస్తున్నాయి. ఆగస్టు మాసంలోనైనా విస్తారంగా వానలు కురవకుంటే అన్నదాతల ఆశలు ఆవిరైనట్లే.